యూనివర్సిటీ ఆఫ్ వియన్నా బృందం నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 350 కోట్ల వాట్సాప్ ఫోన్ నెంబర్లతో పాటు ఇతర ప్రొఫైల్ వివరాలు ఏ క్షణంలో అయినా బహిర్గతమయ్యే ప్రమాదం పొంచి ఉందట. దీంతో హ్యాకర్ల చేతుల్లోకి 350 కోట్ల వినియోగదారుల కాంటాక్ట్ నెంబర్స్ వెళ్లే ఛాన్స్ ఉందని తాజాగా వియన్నా యూనివర్సిటీ రీసెర్చర్లు గుర్తించిన భద్రతా లోపం ద్వారా బయటపడింది. కేవలం కాంటాక్ట్ చెకింగ్ అనే ఒక సాధారణ పద్ధతిని ఉపయోగించి ప్రపంచ స్థాయిలోనే యూజర్ల డేటాను సేకరించగలరని పరిశోధనలో కీలక విషయం బహిర్గతమైందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో మరోసారి వాట్సాప్ వినియోగదారుల పూర్తి వివరాల్లోకి హ్యాకర్ల చేతిలోకి వెళ్లే డేంజర్ సిచ్యువేషన్ ఏర్పడింది. వాట్సాప్ లోని కాంటాక్ట్ డిస్కవరీ ఆప్షన్ పరిమితి లేని ఫోన్ నెంబర్ల తనిఖీలను అనుమతిస్తోంది. దీని ద్వారా మునుపెన్నడూ లేని స్థాయిలో యూజర్ల డేటాను సేకరించడం సాధ్యమైంది. ఈ టీం కేవలం 30 నిమిషాల్లోనే 30 మిలియన్ అంటే 3 కోట్ల యుఎస్ నెంబర్లను ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్ది నెంబర్లను సంపాదించగలిగిందని వైల్డ్ పత్రిక నివేదించింది. అయితే ఇంత ప్రమాదకరమైన లోపం గురించి మెటా సంస్థకు 2017లోనే తెలిసింది. ఈ లోపానికి మూలం వాట్సాప్ లోని సాధారణ కాంటాక్ట్ డిస్కవరీ మెకానిజం అనే ఫీచర్. యూజర్ తమ ఫోన్లో కొత్త నెంబర్ను సేవ్ చేసినప్పుడు ఆ వ్యక్తి వాట్సాప్ లో ఉన్నారో లేదో త్వరగా తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ను ఉపయోగపడుతుంది. వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ లో యూజర్ ఫోన్ బుక్ ను సర్వర్ తో సంక్రనైజ్ చేయడం ద్వారా ఇది జరుగుతుంది. ఇక వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు ఇదే మెకానిజం ను ఉపయోగించి భారీ స్థాయిలో యూజర్ల వివరాలను సేకరించగలిగారు. నెంబర్లు బిలియన్ల కొద్ది కాంబినేషన్లపై ఆటోమేటిక్ వెరిఫికేషన్ చేయడం ద్వారా వారు యూజర్లను మ్యాప్ చేసి వారి ప్రొఫైల్ ఫోటోలు, అబౌట్ డిస్క్రిప్షన్లను ఏ భద్రతా అడ్డంకులు లేకుండా కనెక్ట్ చేయడం సంచలనంగా మారింది. రేట్ కంట్రోల్స్ అమలు చేయకపోవడమే ఈ దాడి చౌకగా వేగంగా పెద్ద స్థాయిలో జరగడానికి కారణమైందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే 2021 ఫేస్బుక్ డేటా లీక్ లో ఉన్న ఫోన్ నెంబర్లలో దాదాపు సగం ఇప్పటికే వాట్సాప్ లో యాక్టివ్ గా ఉన్నాయన్న మరో విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ డేటా సైబర్ నేరగాళ్లకు, స్మామర్లకు, మోసగాళ్లకు ఒక పెద్ద అవకాశంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని నమ్మకూడదని వాట్సాప్ ఎప్పటికప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వస్తుందని వాట్సాప్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ నితీష్ గుప్తా అన్నారు. వినియోగదారులు తమ ఫోన్లో తాజా అప్డేట్లు ఇన్స్టాల్ చేసుకోవడం, తెలియని యాప్స్ కు అనుమతులు ఇవ్వకపోవడం, సెట్టింగ్స్ లో ప్రైవసీ ఆప్షన్లు సురక్షితంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే 100 కోట్ల కంటే ఎక్కువ ఫోన్ నెంబర్లను సర్వర్ నుంచి నిరంతరంగా క్వెరీలను గంటకు పొందారు పరిశోధకులు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 3.5 బిలియన్ల యాక్టివ్ ఖాతాలను గుర్తించారు. వాట్సాప్ డేటాపై ఈ అటాక్ ద్వారా ఫోన్ నెంబర్లు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్లు, అవసరమైన పబ్లిక్ కీలు, టైం స్టాంపులు అందరికీ కనబడేలా సెట్ చేసి ఉంటే ప్రొఫైల్ ఫోటోలు, అబౌట్ టెక్స్ట్ వంటి డేటాను సేకరించారు. ప్రపంచ వ్యాప్తంగా 56.7% మంది యూజర్ల ప్రొఫైల్ చిత్రాలు, 29.3% మంది అబౌట్ టెక్స్ట్లు వియన్నా పరిశోధకుల చేతుల్లో చేరాయి. మన దేశంలో అత్యధికంగా 749 మిలియన్ల వాట్సాప్ యూజర్లు ఈ రిస్క్ లో ఉన్నారు. ఇంకో సంచలనమైన విషయం ఏమిటంటే చైనా, ఇరాన్, మయన్మార్ వంటి వాట్సాప్ నిషేధిత దేశాలలో కూడా మిలియన్ల కొద్ది యాక్టివ్ ఖాతాలను పరిశోధకులు గుర్తించారు.